నిలబడినా నువ్వు అట్లా ఓకే దా అమ్మ నువ్వు కొట్టు ఇక్కడ పర్లేదు నిల్చో ఏదో ఇక్కడ ఇక్కడ నిల్చో దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు సువర్ణను నీ భార్యగా చేసుకొని నా భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధినందును బాధయందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులనక మేమిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తనై ఉందువా ఉంటాను భర్తనై ఉంటాను. వినబడింది సార్. ఎవరికి భర్తనే ఉంటావు? సువర్ణకి. గట్టిగా చెప్పు. సువర్ణకి. అమ్మా వినబడిందా? చివరి కూర్చోని వినబడిందా? లేదట. సువర్ణకి భర్తనై ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి కొట్టండి. ఆయన యొక్క వివాహము ఆయనకి ఎంత ఇష్టం కదా చూసారా? సిగ్గుపడుతున్నాడు, ఒక పక్క సువర్ణ అనడానికి కూడా ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన సువర్ణమును వివాహం చేసుకోవడానికి ఆమెతో కలిసి బ్రతకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా తెలియజేస్తాడు. అదేగా మనం సువర్ణమ్మని అడుగుదామా వద్దా? అడుగుదామా? సువర్ణమ్మని అడుగుతాం. అమ్మ దగ్గర అతని ఒడియా అంటే మరి నాకు రాదే. దేవుని నిర్ణయం శుభ్రే మరి అలాగే అంటే ఒడియా చెప్తాం కానీ పూర్తిగా నాకు రాదు కదా. అటు నువ్వు చెప్పు. దేవుని నిర్ణయం చొప్పున ఆ మప్రుగుడి నిర్ణయం ద్వారా పెట్టాలి. దేవుని నిర్ణయం చొప్పున అమ్మా చెప్పాలా? రాజుని దేవుని నిర్ణయం చొప్పున చెప్పాలి. కుయ్ ఓకే, కుయ్ కూడా మాకు వచ్చి ఓకే. దేవుని నిర్ణయం చొప్పున ఆయనకి ఇవ్వండి, అతను బాగా చెప్తాను. నువ్వు కుయ్ బాస్ కుయ్ బాస్ ఎవరికి వస్తుంది? మీకు వచ్చి కదా చెప్పండి. మీ భాష ఇటీజీ లాంగ్వేజ్ ఎవరికి వచ్చండి? బస్ మీరు రమ్మనండి. అప్పారావు రండి. మరి ఏమండి మీరు ఇప్పుడు ఇది దేవుని నిర్ణయం చొప్పున మహాపురు నిర్ణయం చొప్పున నువ్వు భాష చెప్పండి. మీ భాషలో అమ్మ పట్టుకో, నువ్వు మౌత్ పట్టుకో. మీరు చెప్పండి కూర్చో. దేవుని నిర్ణయం చొప్పున దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహము బాలరాజు వివాహ స్థితిలో కూడిండుటకు భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును బాలరాజును కాపాడి ఇతరులను నల్లక మేమిద్దరు బ్రతుకు కాలమంతయు బాలరాజుకే భార్యనై ఉండును. దేవుని స్తోత్రం. మనకు వచ్చినా రాకపోయినా మంచి గురు తుంగటాకులోనే
డంగడి బట్టలు మా బాపా పిల్ల ఓకే, అలా ఉండాలి. పలాపలలో మీరు ఇరువురు ప్రమాణం చేస్తారు. ఆత్మే దుయిలో ప్రమాణ రాజులు నేను, సువర్ణ నువ్వు నిన్ను, సువర్ణ నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఇలా ఇలా చేపెట్టండి. నువ్వు ఇట్లా కొంచెం జరగండి. దేవుని నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా సమభాగస్తురాలుగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అదేవిధంగా